వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల ప్రాధాన్యతపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్ వద్ద రాజన్న భక్తులకు అవగాహన కల్పిస్తూ పాటల ద్వారా చైతన్యవంతం చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకుల వినియోగం వల్ల జల కాలుష్యం పెరిగిపోతుందని, వాటి స్థానంలో మట్టి వినాయకులను పూజిస్తే పొడమికి ఎలాంటి నష్టం కలగకుండా దేవుని కృపకు కూడా పాత్రులవుతారని అన్నారు. ఈ సందర్భంగా మట్టితో తయారు చేసిన పలు వినాయక ప్రతిమలను ప్రదర్శిస్తూ జానపద పాటలతో కళాకారులు ఆలపించిన గీతాలు రాజన్న భక్తులను ఆలోచింపజేశాయి. నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్. నేను గాయకుడిని, సంగీత దర్శకుడిని. మాయదారి మైసమ్మ అనే పాటని సినిమాలో పాడిన సింగర్ నేను. కొన్ని వందల పాటలు నేను పాడిన అయితే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు కాలుష్య నియంత్రణ కోసమని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. టెంపుల్లో తర్వాత పెద్దమ్మ టెంపుల్ హైదరాబాద్లో కూడా మేము కార్యక్రమాలు ఈ కళాకారులతోటి కార్యక్రమం చేసి మేము దాని ద్వారా ప్రచారం చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా తప్పకుండా మీరు మెచ్చుకొని మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని తప్పకుండా మట్టి వినాయకుళ్ళని మనం పూజించాలని మీరు ప్రతిజ్ఞ చేసుకొని మట్టి వినాయకులను పూజించాలి.